గైస్ మరో అప్డేట్ అయితే వచ్చింది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది గైస్. ఈ మూవీలో 5 నెంబర్స్ హీరోయిన్స్ ఉన్నారంట. అసలు 5 నెంబర్స్ హీరోయిన్ ఏంటి, అసలు ఆ స్టోరీ ఏంటి, ఎలా తీస్తాడు అనేసి అట్లీ అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ అట్లీ డైరెక్షన్ లో మినిమం హీరోస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తుంటారు. సో ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కనిపించడా అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. మాక్సిమం అయితే అట్లీ డైరెక్షన్ లో వచ్చే సినిమాలో అయితే ఇద్దరు హీరోస్ ఉంటారు, అది డ్యూయల్ రోల్ లోనే కనిపిస్తుంటారు. సో మేబీ ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా అలానే కనిపిస్తాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. అండ్ 5 నెంబర్స్ హీరోయిన్స్ అంటే ఎలా తీస్తాడు, ఏంటి, వీళ్ళకి ఎక్కడ స్కోప్ ఉంటుంది అనేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. మేబీ అట్లీ గారి మీద అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ సినిమా మీద, కానీ చూద్దాం ఎలా తీస్తాడు ఏంటి అనేసి. అండ్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తర్వాత అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. పుష్ప 2 ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరు తెలిసిందే, పుష్ప 1 కూడా అంతే బ్లాక్ బస్టర్ అయింది. అండ్ పుష్ప తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు అనేసి చాలా మంది అనుకున్నారు. మేబీ ఏ రీజన్ వల్ల ఏందో మనకు తెలియదు, కానీ త్రివిక్రమ్ గారు అయితే కొంచెం బ్యాక్ వెళ్ళిపోయి ఆ గ్యాప్ లో అట్లీ గారితో అయితే సినిమా చేస్తున్నాడు. సో మేబీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా టెక్నీషియన్స్ ఎవరు, మిగతా యాక్టర్స్ అవనేసి త్వరలోనే అప్డేట్ అయితే ఇస్తారు. ఈ సినిమా చాలా సీక్రెట్ గా తీస్తున్నారు, ఎలాంటిది లీక్ కావద్దనేసి చాలా కేర్ఫుల్ గా తీస్తున్నారు. మేబీ నాకు తెలిసి అల్లు అర్జున్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందో ఏమో మనకు తెలియదు, కానీ ఇన్ని సినిమాలలో ఈ సినిమా ఒక డిఫరెంట్ సినిమా అనేది చెప్తున్నాడు అల్లు అర్జున్. సో ఈ సినిమాకి స్పెషల్ గా ఒక కేరింగ్ తీసుకొని ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు అనేసి తెలుస్తుంది ముంబైలో. సో అలాంటిది ఒక బాలీవుడ్ సినిమాలో కూడా ఒక చిన్న క్యామియో రోల్ లో కూడా కనిపించబోతున్నాడు. ఆ సినిమా కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. మేబీ అల్లు అర్జున్ చాలా బిజీ అయిపోయాడు, ఒక ప్యాన్ ఇండియా యాక్టర్ అయ్యాడు కాబట్టి చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు మన తెలుగు హీరో అనేసి. సో నాకు తెలిసి ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, సో మిగతా హీరోస్ కూడా చూసుకొని ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ ముగ్గురిని చూసుకున్నట్టయితే తెలుగోడి సత్తా ఏంటో చూపించారనేసి నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే బాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయారు, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయారు. ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా చునకలగా చూసేవాళ్ళు అనేసి చాలా మంది యాక్టర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు చెప్తూ ఉంటారు. సో అలాంటిది మన తెలుగు ప్రజలు చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు మా అల్లు అర్జున్, మా ఎన్టీఆర్ అనేసి. సో అలాంటిది ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ చాలా బిజీగా ఉండి బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమా గ్యాప్ లోనే బాలీవుడ్ సినిమాలో ఒక క్యామియో రోల్ లో కనిపించబోతున్నాడు. అలాంటిది అట్లీ సినిమా మీద చాలా కేర్ఫుల్ గా కేరింగ్ గా తీసుకొని ఈ సినిమా బిగ్ బ్లాక్ బాస్టర్ కొట్టాలి, ఈ మూవీ సక్సెస్ కావాలనేసి చాలా కేర్ఫుల్ గా చేస్తున్నాడు అనేసి తెలుస్తుంది మనకైతే. సో అట్లీ గారు కూడా స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఓవరాల్ గా స్టోరీ అయితే చాలా బాగా వచ్చింది అనేసి అట్లీ గారు కూడా చెప్తున్నారు. బిగ్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి వర్క్ చేయబోతున్నారు గైస్. అండ్ 5 నెంబర్స్ హీరోయిన్స్ ఎవరెవరు అంటే వాళ్ళ పేర్లు కూడా మీకు ఒకసారి చెప్తాను గైస్. వాళ్ళ పేర్లు అయితే గట్టిగా వినబడుతున్నాయి. అండ్ అల్లు అర్జున్ జాన్వీ కపూర్ కాంబినేషన్ పక్కా ఉంటది అనేసి తెలుస్తుంది గైస్. ఎందుకంటే జాన్వీ కపూర్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వేళ సూపర్ అనిపించింది నాకైతే. సో దేవర సినిమా ఓకే, అంత స్కోప్ లేకపోయినా కనిపించినంత సేపు ప్రజలని ఇన్స్పైర్ అయితే చేసింది. అలాంటిది ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలో, పెద్ద సినిమాలో కూడా కనిపిస్తుంది. సో ఇలా చూసుకున్నట్టయితే అట్లీ సినిమా డైరెక్షన్ లో కూడా జాన్వీ కపూర్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో కూడా ఒక బిగ్ సర్ప్రైజ్ అనుకోవచ్చు వీళ్ళ కాంబినేషన్. అనన్య పాండే కూడా కనిపించబోతుంది, అలాగే మృణాల్ ఠాకూర్, సో ఆ అమ్మాయి కూడా కనిపించబోతుంది. సో ఆమె కూడా బిగ్ ఫాలోయింగ్ అయితే ఉంది. అలాగే మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ గారు కూడా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. సో ఇంతమంది అందగతులు, ఇంతమంది బ్యూటిఫుల్ గర్ల్స్ అయితే కనిపిస్తున్నారు ఈ సినిమాలో. ఎలా తీస్తాడు, వీళ్ళతో ఎలా ఉంటది ఇలా సీన్స్ అనేసి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే. పుష్ప 2 రికార్డ్స్ క్రాస్ చేయదా అనేది మీరు కింద కామెంట్ లో చెప్పండి గైస్. ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వస్తే మేము ముందు తీసుకొని వస్తాను గైస్. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్.